నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ పోస్టర్ ఫ్రీ సిటీ ప్రకటనలకై పరిమితమా? కాకినాడ నగరపాలక సంస్థ 2015లోనే స్మార్ట్ సిటీ తొలి జాబితాలో ఎంపిక అవడం చాలా అభినందనీయం. అయితే స్మార్ట్ సిటీ లక్ష్యాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం కొంత బాధాకరం. బహిరంగ మల విసర్జన లేని నగరంగా ప్రకటించారు కానీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. తాజాగా పోస్టర్ మరియు హోర్డింగ్ రహిత నగరంగా అభివృద్ధి చేస్తామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఆచరణలో అనేక ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ రకరకాల పోస్టర్లు నగరంలో దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల మహిళలు సిగ్గుపడి తలదించుకునే విధంగా ఉన్న పోస్టర్లు అతికిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న హోర్డింగ్లు ప్రమాదాలకు నిలయంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల ప్రకటన చిత్తశుద్ధితో అమలు జరిగితే బాగుంటుంది. ఈ కృషిలో ప్రజలను కూడా భాగస్వాములను చేసుకోవాలి. కాకినాడ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీగా ఎంపికైన తర్వాత చాలా లక్ష్యాలు నిర్దేశించుకోవడం జరిగింది. అందులో ఓపెన్ డెఫికేషన్ లేని నగరం, బహిరంగ మల విసర్జన లేని నగరం అనేది ఒకటి. అదేవిధంగా పోస్టర్ ఫ్రీ సిటీ, పోస్టర్లు హోర్డింగ్లు లేకుండా కూడా ఈ నగరాన్ని సుందరీకరణలో భాగంగా తీర్చిదిద్దుతామని అధికారులు ప్రజాప్రతినిధులు అనేక ప్రకటనలు చేశారు. కానీ ఆచరణలో ఇప్పుడు చూస్తూ ఉంటే అనేక ప్రాంతాల్లో హోర్డింగ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం వల్ల ప్రజల యొక్క చూపు దాని మీద ఉండడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. పోస్టర్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా పోస్టర్లు అతికించడం, కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ పోస్టర్లు చూసి మహిళలు సిగ్గుతో తలదించుకుని వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తున్నది. ఇక్కడ రెండు విషయాలు, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏదైనా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యం చిత్తశుద్ధిగా పూర్తిగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవడం. అదే లేని పక్షంలో పోస్టర్లు కానీ పబ్లిసిటీ కానీ అవసరమైన పరిస్థితి ఉన్నదనుకోండి, దానికోసం ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేసి దానికి గవర్నమెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల ప్రచారం ప్రజలను చైతన్యపరచడానికి అవసరమైనవి ఉంటాయి. దానికి నిర్దిష్టంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఇక్కడ మాత్రమే ఈ పోస్టర్ అతికించాలా, ఈ పబ్లిసిటీ చేసుకోవాలని ఏర్పాటు చేయాలి. అలా లేకుండా మీటింగ్ పెట్టినప్పుడు పోస్టర్ ఫ్రీ సిటీగా కాకినాడ మేము తీర్చిదిద్దుతున్నాం, స్మార్ట్ సిటీ అవార్డ్స్ లో కూడా మేము ముందుకు వచ్చామని చెప్పుకోవడం జరుగుతుంది తప్ప ఆచరణలో క్రింది స్థాయికి వచ్చినప్పటికీ ప్రజలకి ఆ రకమైన సుందరీకరణ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికైనా అధికారులను కోరేది ఏమిటంటే పోస్టర్ విషయం దగ్గర చూసుకుంటే నిర్దిష్టంగా కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయండి. ప్రజలు మహిళలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఏమున్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలని పరిస్థితి ఉంటుంది. హోర్డింగ్స్ దగ్గర యాక్సిడెంట్లు, టర్నింగ్ ప్రాంతాలు, ప్రజలు ప్రమాదాలకు గురి అయ్యేటువంటి ప్రాంతాల్లో హోర్డింగ్స్ లేకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, మీరు ఏదైతే లక్ష్యం నిర్దేశించుకున్నారో అది చిత్తశుద్ధిగా అమలు కావడానికి ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం.